ఇదిగోండి, ఇది కంది చేను అంటారు. ఇవెంత కంది చేనండి, పసుపు కలర్లో పువ్వులన్నీ కంది చేను అంటారు. ఇదిగోండి చూసారా, ఇగో కందికాయలు, ఇవి కందులు. అవి బాగా ఎండబెట్టుకొని మనం కందిపప్పు వండుకుంటాం కదా, ఆ తోట. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ఇది కంది తోట చాలా బాగుంటుంది. మా ఇంటికి దగ్గరలోనే ఉందండి, ఎప్పుడు రాలేదు. అయినా ఈసారి ఎందుకో ఒకసారి వెళ్దామని ఇటు వచ్చేసరికి తోట కనపడింది, అందుకే హ్యాపీగా చేసేస్తున్నాను. ఓకేనా, బాయ్. హాయ్ అండి అందరికీ. ఇది టమాటా తోట. టమాటా కాయలు చూపించిన అక్కడే ఆగు. ఇదిగో ఎంత తాజాగా ఉందో తెలుసా. ఇది ఇలా దుడిచేసుకొని అబ్బా ఎంత తీగుందో. ఇప్పుడు టమాటాలు బాగా చీప్ అయిపోయినాయి, అందుకే ఎవరు లేరు తోటలో, అందుకే బాగుంది. ఇదిగోండి, అయిగోండి తోట కాయలు. ఓకేనా, బాయ్. హాయ్ అండి. ఇదిగోండి, ఇది చూపించు. ఇదేంటో తెలుసా, బుడ్డ శనగలు అంటారు. ఇదిగోండి, ఇది బుడ్డ శనగలు అంటే పచ్చెనపప్పు తయారు చేస్తారే, శనగలు ఉడకబెట్టుకొని గుగ్గిళ్ళు చేసుకుంటాం కదా. కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇది బుడ్డ శనగల తోట. ఇది పుల్లంగా భలే ఉంటుంది, ఆకు చాలా బాగుంటుంది. ఓకేనా, కింద చూపించు. హాయ్, ఇది అంతా మిరప తోట అండి, చాలా బాగుంది. ఇవిగోండి బంతి పూలు, మా ఇంటికి దగ్గరే, చాలా హ్యాపీగా ఉంది. అప్పుడప్పుడు ఇంకొచ్చేస్తాం. చాలా బాగుంది. మిరపకాయలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి, చిన్న చిన్న పిందెలు. ఇది అయితే బంతి పూలు చూడండి, హార్ట్ ఫిష్ లాగా ఉంది, చాలా బాగుంది. ఓకేనా, బాయ్.